ఎంతటి ప్రేమైనా ఒకరితో సాగదు. ప్రేమ రెండు అక్షరాలే కాదు, ఇద్దరు మనుషులు, రెండు మనసులు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా. స్నేహానగర్లో నివాసముంటున్నాడు మహేష్ స్పందన. ఇద్దరు 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి మహేష్ పలకరింపుకు స్పందన స్పందించడంలో మార్పు వచ్చిందని, తనను దూరం పెడుతుందని భావించిన ప్రేమికుడు ఒక్కసారిగా సైకోగా మారాడు. మళ్ళీకైనా అన్నీ ఉంటాయి అసలు ఎదురుగా అన్నీ కొనుకొచ్చుకుంటున్నది. తండ్రి ఏడు పడుతున్నారా ఏదైనా దూరాన్ని భరించలేని భారంగా క్షణికావేశంలో స్పందనతో గొడవకు దిగాడు. మాట పెరగడంతో సుత్తెతో తలపై కొట్టాడు. స్పందన అరవడంతో గమనించిన చుట్టుపక్కల వాళ్ళు మహేష్ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇక్కడ కూర్చున్నాం, అరుపులు వినబడ్డాయి. స్నేహనగర్ రోడ్ నెంబర్ 5 రైట్ సైడ్ ఇల్లు. మీ మూల మీద కూర్చున్నాము. అరుపులు వినబడదంటే ఇంతలో చారి కూడా అక్కడి నుంచి వచ్చిండు. ఈ అరుపులు ఎక్కడెక్కడని మేము ఉంటే అమ్మాయి కింద శృతి ఉండి పైకి వచ్చి చూడుకోండి, పైన అరుపులు వినబడతాయి. పైకి పోయి చూసింది. ఇంకా మా ఆనచలు మళ్ళీ సమానం రాలే. మేమే పైకి ఎక్కుదామని ఇద్దరం ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురుగా ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మీ అమ్మడిపడి ఉరికి చారి నేను పట్టుకొని తీసుకొచ్చినాం. అమ్మాయిని చేసిన పైన శృతితో కొట్టి అపరిస్థితి మీద పోయింది. కారణం ఏంటట? కారణం తెలియలేదు. ఏం చెప్తాడు? వాడు అమ్మాయిని ప్రేమించినని అన్నీ అంటాడు. అది మన నిజం అబద్ధం తెలియదు. అమ్మాయి మాత్రం చావు బతుల మధ్యలో ఉంది, తెలియదు. ప్రేమ కొత్త జీవితానికి రూపం కావాలి, కానీ ఈ ప్రేమ ఇద్దరిని ఒంటరిగా మిగిల్చింది. తస్మాత్ జాగ్రత్త. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.